హాయ్ ఫ్రెండ్స్, గోంగూర పచ్చడి పలుకులు వేసుకొని తయారు చేసుకునే విధానం చూద్దాం రండి. పాన్ ఎడెక్కిన తర్వాత 5 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా ఎక్కువ వేసుకుంటున్నాం అండి, ఎందుకంటే ఇవన్నీ వేపాలి కదా. ఒక 200 గ్రాములు పలుకులు వేసుకొని వేపుకోవాలి. ఒక కట్ట గోంగూరకి ఒక 200 గ్రాములు సరిపోతాయండి పలుకులు. కలర్ మారే వరకు వేపుకోవాలి. ఇదిగోండి కలర్ మారింది. ఇప్పుడు పచ్చిమిర్చి వేసుకోవాలి. ఒక 10 ఎండుమిర్చి వేసామండి. ఒక ఎల్లుల్లిపాయ రేకలు, ఒక స్పూన్ జీలకర్ర వేసుకొని బాగా కలుపుకోవాలి. అన్నీ బాగా దోరగా ఎగిపోయండి. ఇప్పుడు మనం మిక్సీ జార్లో వేసి మిక్సీకి రెడీ చేసుకుందాం. ఇందాక ఆయిల్ ఎక్కువ వేసానన్నారు కదా, అదిగోండి ఇంతకే ఇంకా ఆయిల్ మిగిలింది కదా. ఈ ఆయిల్లో మనం గోంగూరాకులు వేసేసి వేపేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు గోంగూరాకులు కూడా వేసేసుకుందాం. ఈ గోంగూర వారానికి ఒకసారైనా సరే తినాలండి, మన కంటికి చాలా మంచిది. అంతేకాదండి, గోంగూరలో పొటాషియం, ఐరన్ లాంటి ఖనిజ లవణాలు పుష్కలంగా ఉంటాయి. దీనివల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రక్తపోటు అదుపులో ఉంటుంది. ఈ గోంగూర వల్ల చాలా ఉపయోగాలు ఉంటాయండి. ఇప్పుడు మూత పెట్టి ఒక 5 నిమిషాలు బాగా దగ్గర మగ్గనివ్వాలండి. 5 నిమిషాలు అయిందండి, మూత తీసి చూద్దాం. మనం ఎటువంటి నీరు కూడా వేయలేదండి. ఆకుల్లో ఉన్న నీరు చూసారా ఎలా తేలుతుందో. ఈ ఆకులోని నీరంతా కూడా దగ్గరికి ఇంకే వరకు అలా కలుపుతూ ఉండాలి. ఫ్లేవర్ కోసం, కొద్దిగా పులుపు కోసం కూడా మనం ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును కూడా వేసుకొని కలుపుకోవాలండి. చాలామంది గోంగూరలో పులుపు సరిపోద్ది కదా, చింతపండు ఎత్తి తీసారనుకుంటారండి. ఈ పచ్చడి స్పెషలే అదండి. ఈ చింతపండు వేయడం వల్ల టేస్ట్ అంతా కూడా వేరే లెవెల్గా ఉంటుంది అనమాట. ఒకసారి మీరు ఇలా ట్రై చేయండి, చూద్దాం. చూడండి చాలా దగ్గరికి అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఇది మిక్సీ పట్టేద్దామండి, పక్క తీద్దాం. ముందుగా రెడీ పెట్టుకున్న పలుకుల్లో తగినంత ఉప్పు వేసేసుకొని మిక్సీ పట్టుకుందాం. మరీ దగ్గరికి ఏం అవసరం లేదండి, మిక్సీ ఇలా కచ్చాపెచ్చా ఉంటే సరిపోద్ది. ఈసారి ఇప్పుడు మనం గోంగూర కూడా వేసేసుకొని మిక్సీ చేసుకోవాలి. చాలామంది రుబ్బుకుంటారండి, టైం లేని వాళ్ళు అందరూ కూడా ఇలా మిక్సీ చేసుకుంటారు. ఏదైనా టేస్ట్ మారదండి, ఒకలా ఉంటుంది. రుబ్బితే కాస్త ఇంకా టేస్ట్ బాగా యాడ్ అవుతుంది. మిక్సీ అయిపోయిందండి. ఇది మనం ఒక గిన్నెలో తీసుకొని మనం తాలింపు దినుసు రెడీ చేసుకుందాం. ప్యాన్ ఎక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. ఒక స్పూన్ ఆయిల్ తక్కువ వేయాలండి, ఎక్కువ అవసరం లేదు. మినపప్పు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, అంతే అండి. కరివేపాకు వేస్తే చాలండి, ఈ సౌండ్ సూపర్గా ఉంటుంది. ఈ తాలింపులకి చిన్న పెనం పెడదాం అనుకుంటే అది సరిగ్గా కనిపించట్లేదండి మన వీడియోకి, అందుగురించి పెద్దది పెట్టేసాం. అడ్జస్ట్ అవ్వండి, మరి తప్పదు కదా. ఇప్పుడు ఇవి బాగా ఎగిపోయండి. ఇప్పుడు మనం పచ్చట్లో వేసేసుకుంటే, తాలింపు వేసుకుంటే అంతే, రెడీ అయిపోయినట్టండి. ఇది కలిపేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోద్ది. ఈ పచ్చట్లోని పచ్చి ఉల్లిపాయ ముక్కలు కోసుకొని అప్పుడు వేసుకొని తింటే అండి, బా టేస్ట్ అదిరిపోద్దండి. మీరు కూడా ఇలా ఒకసారి ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి ఫ్రెండ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఈ ఛానల్ని షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ.